ఊరు చాలా దూరంలో ఉన్న వేములవాడ. వృత్తి చాలా కాలం క్రితం బ్యాంకు ఉద్యోగి, ప్రస్తుతం నల్లగోడు ధరించి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. ప్రవృత్తి రచనలు చేయడం, ఇది వారి పరిచయం. చాలా దూరంలో ఉన్న ఒకనాటి కరీంనగర్లోని వేములవాడకు, ఒకనాటి పాలమూరులోని ఈ గద్వాలకు లింక్ ఏంటి అంటే, దీనికి నెల్లూరు జిల్లాలోని సుళ్ళూరుపేట సమాధానం చెప్తుంది. నెల్లూరు జిల్లా ప్రస్తుతం అది తిరుపతి జిల్లాలోని సుళ్ళూరుపేట చెందిన దాసరి చంద్రయ్య ఈ లింకుకు ప్రధాన కారణం. ఆయన పొదరేలు పబ్లికేషన్తో ఔత్సాహికుల రచయితల పుస్తకాలను ముద్రించే పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జూనియర్ లెక్చరర్ రాము గారికి స్వాగతం చెప్తూ, దాసరి చంద్రయ్య పొదరేలు పబ్లికేషన్తో ఔత్సాహిక రచయితల పుస్తకాలను ముద్రిస్తూ ఉంటాడు. నా 3 పుస్తకాలను కూడా ఆయన గారి సహకారంతోనే నేను ముద్రించడం జరిగింది. ఆయన తెలుగు పండితుడు, రచయిత. వారికే లింగమూర్తి గారు కూడా తన మళ్ళీ పెళ్లి కథల పుస్తకాన్ని ముద్రించాలనే ప్రయత్నంలో వారిని సంప్రదించడం జరిగింది. డిటిపి అయిపోయిన తర్వాత ముఖ చిత్రం సమస్య వచ్చేసింది. అప్పటికే లింగమూర్తి గారు ఒక 2-3 ఆర్టిస్టులతో ఆ పుస్తకానికి ముఖ చిత్రాన్ని గీయించడం జరిగింది. కానీ అది వారికి నచ్చలేదు. వారికి నచ్చని ఏ పని వారు చేయరు. రాజీ పడని మనిషి. ఆ విధంగా ఆయన సంతృప్తి చెందకపోవడం వల్ల దాసరి చంద్రయ్య గారిని సంప్రదిస్తే వారు నా పేరు వారికి సూచించడం జరిగింది. తన 3 పుస్తకాలకు ఆయనే ముఖ చిత్రాలు వేసుకున్నాడు. మీ పుస్తకాన్ని కూడా అడిగితే ఇవ్వగలుగుతారేమో, సంప్రదించండి అంటే మీరు నాకు ఒకరోజు ఫోన్ చేసి అడగడం జరిగింది. సరే, దాందేం సార్, అడగాలి కానీ చేయడానికి ఎప్పుడు సిద్ధమే. ఆదాయం రాకపోవచ్చు కానీ చెప్పలేనంత ఆనందం మాకు అని చెప్పేసి ఒప్పుకున్నా. అడగగానే ఒక 2 చేసి పంపించిన. అవి నచ్చలేదు. ఫోన్ల ద్వారా అయ్యే పని కానట్టుందని చెప్పేసి వేములవాడ నుంచి రెక్కలు కట్టుకొని గద్వాలకు వచ్చి వాలిపోయాడు. ఒకరోజు పొద్దుగల బస్టాండ్ దగ్గర ఒక లాడ్జీలో వచ్చేసాను సార్, మీరు వస్తారా అంటే వెళ్ళి కలిసినాను. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాం. మిత్రులు మహేందర్ సారు, భానుప్రకాష్ గారు, నలుగురు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కూడా మరి 2 ముఖ చిత్రాలు తీసి పంపించినా వారికి నచ్చలేదు. సరే అంటే రాజపడని మనిషి తనకు సంపూర్తిగా నచ్చితే కానీ వాటిని స్వీకరించిన తత్వం ఆయనది. ఆ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత పుస్తకం మరో ఆర్టిస్ట్తో గీయించేసి పుస్తకాన్ని సిద్ధం చేశారు. ఆ విషయాలు నేను మీడియాలో చూసిన తర్వాత వారికి ఫోన్ చేస్తే అవును సార్ పుస్తకాలు వచ్చాయన్నారు. ఆ పుస్తకం ఖరీదు, పోస్టల్ ఛార్జీలు అంటే ఒక ముఖ చిత్రానికే వేములవాడ నుంచి గద్వాలకు వచ్చాడు అంటే ఆ పుస్తకంలో చాలా సత్తా ఉండే ఉండాలి. లేకపోతే సుమారుగా 1 లక్ష రూపాయల దాకా ఆ పుస్తకాలకు వారు వెచ్చించారు. ఇంత ఖర్చు పెట్టగలిగిండ్రు అంటే నిజంగానే ఆ పుస్తకంలో ఏదో ఉండి ఉంటుంది అని చెప్పేసి చదవాలన్న తాపత్రయంతో వారికి పుస్తకం ఖరీదు పంపిస్తే పోస్ట్లో పంపించారు. ఆ తర్వాత బడి వదిలిన తర్వాత అప్పుడప్పుడు ఉండే సమయంతో చదవడం మొదలుపెట్టాడు. చాలా బాగుంది అనిపించింది. అరే, ఇంత మంచి పుస్తకాన్ని పరిచయం చేయకపోతే ఎట్లా? ఈ రచయిత కొంచెమన్నా మన బాధ్యతగా మనం పరిచయం చేద్దాం అని అనిపించి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. ఇది వేములవాడకు గద్వాలకు ఉన్న లింకు. మరి ఇక్కడే ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలని ఎందుకు అనుకున్నారు అంటే, నాకు మాత్రమే తెలిసిన ఈ పుస్తకాన్ని, నాకు మాత్రమే పరిచయమైన ఈ రచయితని మీ అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో, నేను మాత్రమే తెలిసిన ఈ రచయితకు ఈ ప్రాంతాన్ని
మిమ్మల్ని పరిచయం చేయాలన్న ఉద్దేశమే. ఎక్కడో కరీంనగర్ దక్షిణ కోసం ఉన్న ఈ గద్వాల జిల్లాకు ఒక సాహితీ వారధిని నిర్మించాలన్న ఉద్దేశమే. కవి అవనిశ్రీ గారికి స్వాగతం. ఒక విస్తృతమైన సాహిత్య వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్న తలంపుతోనే ఈ కార్యక్రమానికి పూనుకున్నాం. మరి ఈ బడిని ఎందుకు వేదికగా నిర్ణయించుకున్నారు అంటే, మా ఉపాధ్యాయ జీవితానికి, నాకు మహేందర్ సార్కి ఉపాధ్యాయ జీవితానికి పునాదులు వేసిన బడి ఇదే. అట్లాగే మా సాహితీ కార్యక్రమాలకి గద్వాల జిల్లాలో పునాది వేసింది కూడా ఈ బడి. బహుశా 2001 సంవత్సరంలో వెన్నెల సాహితీ సంస్థ అని ఒకటి ఇక్కడ అధ్యక్షులుగా ఉన్న రాచాల వెంకయ్య గౌడ్ గారి అధ్యక్షతన ఒక సంస్థను ఏర్పాటు చేసినాం. అది ఒక 3-4 కార్యక్రమాలని నిర్వహించి ఆ తర్వాత మౌనంగా అదృశ్యం అయిపోయింది. మళ్ళీ అలాంటి చక్కటి సాహితీ వాతావరణాన్ని ఈ బడిలో తిరిగి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ బడిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ బడిని అడగగానే వేదికగా ఇచ్చినందుకు కరెస్పాండెంట్ మాధవ్ ప్రిన్సిపల్ సార్ గారికి, తర్వాత వెంకయ్య గౌడ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి పుస్తక నేపథ్యానికి సంబంధించినటువంటి విషయాలు. మరి పుస్తకంలో ఏముంది? ఇవి కథలు. ఇంతవరకు గద్వాల సాహిత్యం నుంచి చాలా వరకు అన్ని శతకాలు, వ్యాసాలు, కవితలకు సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వచ్చినాం. మొదటిసారి కథలకు సంబంధించిన ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నామని భావిస్తున్నాం. ఈ మళ్ళీ పెళ్లి కథలు, దీంట్లో దాపరికం ఏం లేదు. ఏమున్నాయి ఈ కథలు? మళ్ళీ పెళ్లి కథలు అంటే రెండో పెళ్లి చేసే ప్రయత్నాలు. ఈ కథల్లో కథానాయకులు సాగర్, అన్నీ ఒకే థీమ్తో సాగిన కథలు. అంటే సాగర్ ఈ కథలో పూర్వం కథానాయిక అరుణ మడికొండ, వీళ్ళిద్దరూ ఒకే దగ్గర బ్యాంకులో పనిచేసేటువంటి వ్యక్తులు. మనుషుల దగ్గర అయినారు, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జీవితంలోని సహజంగా ఎదురయ్యే ఒడిదుడుకులు, ఒత్తిళ్లకు లోనయ్యి ఆ తర్వాత మనస్పర్ధలు రావడం మొదలైనాయి. వీటిని సరిదిద్దాల్సిన కుటుంబ సభ్యులే విడిపోవడానికి కారణమై వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్తూ ఉన్న క్రమంలోనే కొన్ని విధి వక్రీకరించిన సందర్భాలు ఎదుర్కోవడం వల్ల శాశ్వతంగా దూరం అయిపోయారు. ఆ తర్వాత ఒంటరైన సాగర్ రెండో పెళ్లి చేసుకోవడం కోసం తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నాల పరంపరల ప్రయత్నమే ఈ మళ్ళీ పెళ్లి కథ. ముందు ఈ కథలో నాకు నచ్చని అంశాల ముందు ప్రస్తావిస్తా. రచయిత వీటిని సహృదయంగా తీసుకోవాలని నేను భావిస్తున్నాను. మళ్ళీ పెళ్లి కథల పేరు నాకు నచ్చాలి. రచయిత ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తనకి నచ్చిందే పెడతాడు అని అన్నాను. రాజశేఖరి మంచి నిజంగా మళ్ళీ పెళ్లి కథలు అనగానే పాఠకుడు ఏముందిలే రెండో పెళ్లి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన కథలు, ఇంకా చదవడం ఎందుకు అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ కథలు 44 కథల్లో ఉన్న 43 కథల్లో ఏ కథ పేరైనా సరే ఈ పుస్తకానికి కన్నా పెట్టి ఉంటే ఈ ఆధునిక కాలానికి ఒక అద్భుతమైన కథల పుస్తకాన్ని ఇచ్చిన వారు అయి ఉండేవారు. అది మొదటిది. రెండవది, ముఖ చిత్రం కూడా నాకు నచ్చదు. నేను గీసినవి ఉంచుకోలేదన్న అసలు నాకేం లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ కలరు, ఆ బొమ్మలు ఎప్పుడో 80ల నాటి రాజేంద్ర ప్రసాద్, వంశీ సినిమా పోస్టర్లను కల్పించే విధంగా ఉన్నాయి. ఈనాటి కాలానికి అనుగుణంగా ఒక చక్కటి బ్యాక్గ్రౌండ్తోన, అబ్స్ట్రాక్ట్ ముఖ చిత్రంతోన వచ్చి ఉంటే మరింత మంది ఈ కాలం నాటి సాహితీ పరులని ఆకట్టుకునే విధంగా ఉండేదేమో అని నా అభిప్రాయం. ఇక మూడవది, ఈ కథల్లో
విలన్ లాంటిది. విలన్ అంటే సాగర్కు స్వయాన అక్క. అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అంతటిది. ఏ అక్క అయినా తన తమ్ముడి బాగుండే కోరుకుంటుంది. కానీ అందరూ అలాగే ఉండాలన్న నిర్ణయం ఏం లేదు. అది వాస్తవమే అయి ఉండినప్పటికీ కూడా అక్కకు బదులు మరొక బంధుత్వాన్ని విలన్గా చిత్రీకరించి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. ఆ తర్వాత 44 కథల్లో 43 కథల్లో మొత్తం ఉన్న 44 కథల్లో 43 కథల్లో కూడా ప్రతి కథానాయకుడైన సాగర్ని తిడుతుంది, తన అమాయకత్వాన్ని నిందిస్తుంది. విలన్గా ఉన్నటువంటి అక్కని బావని తిడుతుంది. పూర్వపు కథానాయిక అయిన అరుణ పైన పోలేడంత సానుభూతిని ప్రదర్శిస్తుంది. ప్రతి కథలోనే ఈ ప్రస్తావన రావడం కొంచెం విసిగనిపించిందేమో అని అనిపిస్తుంది. ఒక 5-6 కథల్లో ప్రస్తావించి మిగిలిన వాటిలో చెప్పకపోయినా బాగుండేమో అని అనిపించింది. ఇక ఈ కథల్లో ఉన్న గొప్పతనం ఏంటిది అంటే, నిజంగా ఈ మళ్ళీ పెళ్లి కథలను అంతకుముందు ఏ పుస్తకం రాయని ఒక రచయిత ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు అంటే, ఈ పుస్తకం చదివిన తర్వాత నమ్మబుద్ధి కాదు. అంత గొప్ప రచనా శైలి ఉన్నటువంటి కథలేదు. నిజంగా ఏ కొడవడిగంటి కుటుంబారావు, ఏ చాగంటి సోమయాజులు, మధురాంతకం నరేంద్రను, రాజారాం లాంటి వాళ్ళు రాసినారంటే కన్నా వేల కాపీలు, లక్షల కాపీలు అమ్మబోయేవేమో అనిపిస్తుంది. ఈరోజు లక్షల కాపీలు అమ్మడబోయినాయని ప్రకటనలు గుప్పించుకుంటున్న రచనకు ఏమాత్రం తీసుకోని శైలిలో ఉన్న గొప్ప కథలు ఇవని నేను చెప్పగలను. ఈ కవికి ఎంత అపారమైన అనుభవం ఉంటే కానీ, ఈ రచయితకు విస్తృతమైన అధ్యయనం ఉంటే కానీ ఇందులో ప్రస్తావించబడినటువంటి అంశాల గురించి, అట్లనే ఈ కథల్లో ఒక్కొక్క కథానాయిక ఒక్కొక్క జీవితం, ఆ జీవితం వెనుక ఉన్న కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, వాటన్నిటిని చాలా గొప్పగా చిత్రీకరించాడు. ప్రతి కథ సాధారణ చాలా కథలు ఏ రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో మొదలైనవే, కానీ వాటి ప్రారంభ ఎత్తుగడ చాలా గొప్పగా ఉంది, ముగింపు కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని కథలు మనల్ని ముగింపు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పవర్ఫుల్ దేవత అనే కథ అలాంటిదే. ఈ కథానాయకులు ఆ పెళ్లి చూపుల్లో ఎదుర్కొన్న ఆ కథానాయకులు వాళ్ళ కుటుంబ నేపథ్యాలను మనం గమనిస్తే అవి నిజంగా మన సమాజంలో జరుగుతున్న అనేక జీవితాలని అద్దం పట్టిన కథలుగా వీటిని మనం ప్రస్తావించుకోవచ్చు. బిడ్డకు పెళ్లి చేసి వచ్చే అల్లుడి సంపాదనతో అప్పులు తీర్చుకోవాలనుకునే మామూలు కొంతమంది, తల్లికి పెళ్లి చేసి వచ్చే కొత్త తండ్రి సంపాదనతో తన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశించే కొడుకులు, పెళ్లి చూపుల నెపంతో దగ్గరయ్యి దొరికినది దోచుకు వెళ్ళే కథానాయకులు, ఇట్లా రకరకాల జీవితాలని ఈ కథల్లో మనకి ఈ రచయిత అద్భుతంగా చూపించారు. అవి కథలు మాత్రమే కావు, యథార్థమైనటువంటి వాస్తవ జీవిత చిత్రణలుగా మనం భావించవలసి ఉంటుంది. ఇంత గొప్ప కథల్ని అందించిన ఈ మనిషికి మన వంతుగా కొంత ప్రచారాన్ని కల్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఈ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అడగగానే వారు అంగీకరించినందుకు, మళ్ళీ ఈ కార్యక్రమానికి అంత దూరం నుంచి ఇక్కడికి శ్రమ కోరించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేద్దామని అనుకున్నప్పుడు సహకరించిన గద్వాల సాహితీ, నడిగడ్డ సాహిత్య వేదిక మిత్రులందరికీ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమీక్ష ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.